హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను చికెన్ కర్రీని అయితే చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారండి ఇంట్లో వాళ్ళందరూ. అంత రుచిగా అయితే వస్తుంది ఈ చికెన్ కర్రీ. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను రండి. నేను ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ 3/4 kg వరకు చికెన్ అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 2 ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్నటువంటి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమోటాలు, 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనానైతే ఈ విధంగా మెత్తగా రుబ్బైతే వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడు రాళ్ళ ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడైతే ఇందులోనికి 2 ఇంచీల కొబ్బరిని అయితే మెత్తగా రుబ్బైతే వేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి అయితే రుబ్బి వేసుకున్నామంటే చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని అయితే వేసుకుంటున్నానండి. మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడు కారం, నేను ఇక్కడ 3/4 kg చికెన్కు 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. మీరు తినే స్పైసీని బట్టి అయితే కారం అయితే వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి అంతా ఒకసారి చికెన్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికైతే నీళ్ళు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ గ్లాసుల వరకు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. మీకు కర్రీ క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని చూసి అయితే మీరు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా చికెన్ కర్రీ చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరో 5-6 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. వీడియో చూసే వాళ్ళకి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ముక్క కూడా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తిన్నామంటే రాగి సంగటి, చపాతీ, రైసు, దోశ, ఇడ్లీ దేనిలోకైనా సూపర్ ఉంటుంది. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.